ఈరోజు ఈ వీడియోలో ఇన్సూరెన్స్ తీసుకున్నాక లేదా ఇన్సూరెన్స్ తీసుకునే ముందు పాటించాల్సిన కొన్ని టిప్స్ అనేది చెప్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ షూరిటీస్ అండ్ ఇన్సూరెన్స్ ఛానల్. మీరు మొదటిసారిగా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇన్సూరెన్స్లో మీరు ఎన్సిబి అనే పేరు చాలాసార్లు వినుంటారు లేదా చూసుంటారు. ఎన్సిబి, నో క్లెయిమ్ బోనస్. మీకు ఇది 0 to 50% అనేది ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ చేసుకున్నారనుకోండి, మీకు 0% నో క్లెయిమ్ బోనస్ అనేది వస్తుంది. సెకండ్ ఇయర్ మీరు కంటిన్యూషన్లో వితౌట్ క్లెయిమ్ చేయలేదనుకోండి 20% వస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ 25, ఆ నెక్స్ట్ ఇయర్ 35, ఆ నెక్స్ట్ ఇయర్ 45, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 50% అనేది మ్యాక్సిమం. మీకు ఇక్కడ చార్ట్లో కూడా చూడవచ్చు ఏ ఇయర్ అనేది ఎంత వస్తుంది క్లెయిమ్ చేయకపోతే అనేది. చాలామందికి ఉండే డౌట్, ఎన్సిబి అనేది మీరు ఏ కంపెనీలో అయితే ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారో ఆ కంపెనీలో రెన్యువల్ చేసుకుంటేనే ఆ ఎన్సిబి వస్తుందని అనుకుంటారు. కాకపోతే మీరు ఏ కంపెనీలో ఇన్సూరెన్స్ చేసుకున్నా కానీ ఎన్సిబి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఏ కంపెనీలో ఇన్సూరెన్స్ ఉంది అదే కంపెనీలో రెన్యువల్ చేసుకోవాలని రూల్ ఏమీ లేదు. ఎన్సిబికి ఇలాంటి అబ్జెక్షన్స్ అనేవి లేవు. సెకండ్ థింగ్ వచ్చేసి, నేను సెకండ్ హ్యాండ్లో ఒక వెహికల్ తీసుకున్నాను. ఆ వెహికల్కి ఆల్రెడీ ఇన్సూరెన్స్ అనేది ఉన్నది. అది ఒక 3 months కానీ లేదా 6 months లేదా 8 months అనేది ఇన్సూరెన్స్ ఉన్నది. సో నేను ఇన్సూరెన్స్ ఉన్నది కదా అని అదే ఇన్సూరెన్స్ని యూజ్ చేసుకుంటా అంటే నడవదు. ఎందుకంటే మీరు ఆ ఇన్సూరెన్స్లో పేరు మార్చుకోవాలి. ఆర్సీలో పేరు మారినప్పుడు ఇన్సూరెన్స్లో కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్లో పేరు అనేది మారదు. దీనికోసం మీరు మీ నియర్ బై ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్కి వెళ్ళొచ్చు. లేదు అంటే మీరు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి మెయిల్ కూడా చేయొచ్చు. లేదంటే మీకు తెలిసిన ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇన్సూరెన్స్లో నేమ్ ట్రాన్స్ఫర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వెహికల్ ఒకరి పేరు మీద ఉండి ఇన్సూరెన్స్ ఒకరి పేరు మీద ఉంటే క్లెయిమ్ అనేది రాదు. ఇఫ్ ఇన్ కేస్ మీ ఆర్సీలో నేమ్ ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకోండి, ఇమీడియట్లీ ఇన్సూరెన్స్లో కూడా నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ నేమ్ ట్రాన్స్ఫర్కి అయ్యే ఖర్చు వచ్చేసి కేవలం 60 రూపీస్ నుంచెల్లే స్టార్ట్ అవుతుంది. అంటే నేమ్ ట్రాన్స్ఫర్కి 60 రూపీస్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ వెహికల్కి ఎన్సిబి రికవరీ ఉంటే, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్లో 20%, 35% లేదా 50% ఎన్సిబి ఉందనుకోండి, అప్పుడు మీరు ఆ ఎన్సిబి అమౌంట్ కడితే మీకు ఆ నేమ్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. మీరు లాస్ట్ 2 years నుంచి చూసినట్లయితే ఈ మధ్య మీరు వెహికల్ ఇన్సూరెన్స్ చేసుకునే ముందు మిమ్మల్ని కేవైసీ అనేది అడుగుతున్నారు. అంటే మీ ఆధార్ ప్యాన్ అనేది అడుగుతున్నారు. అంటే మీరు ఇన్సూరెన్స్ చేసుకునే ముందు మీ యొక్క పాన్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా అనుకోండి పాస్పోర్ట్ లేదా అనుకోండి ఓటర్ ఐడి, ఈ 4 ఏదైనా ఒకటి కంపల్సరీ సబ్మిట్ చేయాలి ఇన్సూరెన్స్ చేసుకోవాలి అంటే. పాన్ కార్డ్ అనేది 100% మ్యాండేట్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా పాన్ కార్డ్ లేకపోతే మీరు తొందరగా పాన్ కార్డ్ తీసుకోండి. లేదనుకోండి మీరు అగ్రికల్చర్ ఇన్కమ్ అయ్యి ఉంటే మీకు పాన్ కార్డ్ అవసరం లేదు. ఆధార్ లేదా ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్తోని వర్క్ అనేది అయిపోతుంది. నా దగ్గర ఒక వెహికల్ ఉంది. ఆ వెహికల్కి 45% ఎన్సిబి అనేది ఉన్నది. కాకపోతే నేను ఆ వెహికల్ని వేరే వాళ్ళకు అమ్మేశాను. అండ్ నేను అమ్మేసే ముందు నేను ఆ యొక్క కంపెనీకి ఇంటిమేట్ చేసి నా యొక్క ఎన్సిబికి నేను లెటర్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఎన్సిబి అనేది పర్సన్కి మాత్రమే ఉంటుంది. అంటే వెహికల్కి సంబంధించింది కాదు, ఆ యొక్క ఓనర్కి సంబంధించింది. ఆ ఓనర్ ఆ వెహికల్ క్లెయిమ్ చేయలేదు కాబట్టి ఆ ఓనర్కి ఇచ్చే బోనస్నే ఎన్సిబి అంటారు. ఇప్పుడు నాకు ఒక 45% ఎన్సిబి ఉన్న వెహికల్ని నేను సోల్డ్ చేశాను అనుకోండి, నేను ఆ కంపెనీ నుంచి లెటర్ తీసుకొని ఆ యొక్క లెటర్ని నేను కొత్త వెహికల్ కొన్నప్పుడు ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి నేను సబ్మిట్ చేసినా నాకు ఎగ్జిస్టింగ్ ఎన్సిబి ఎంత ఉందో నా కొత్త షోరూమ్ డెలివరీ వెహికల్కి కూడా అంతే ఎన్సిబితోని పాలసీ అనేది ఇష్యూ అవుతుంది. సో మీరు ఒకవేళ ఎన్సిబి ఉన్నప్పుడు వెహికల్ కనుక సోల్డ్ చేస్తే మీరు కంపెనీ నుంచి ఎన్సిబి లెటర్ తీసుకోవడం బెటర్. ఈ మధ్య నా దగ్గరికి వచ్చే చాలామంది కస్టమర్స్ని చూస్తున్నాను. వాళ్ళ యొక్క వెహికల్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిన నెక్స్ట్ డే నా దగ్గరికి వస్తున్నారు. అంటే నేను కాల్స్ ఫాలోఅప్ చేసి ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ ఈరోజు ఎక్స్పైర్ అయితే రేపు మార్నింగ్ కానీ రేపు మధ్యాహ్నం కానీ వచ్చి పాలసీ చేయండి అంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక డిఫరెన్స్, మీరు పాలసీ ఎక్స్పైర్ అయ్యే midnight 12 లోపు ఎప్పుడైనా మీరు పాలసీ రెన్యువల్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈరోజు midnight పాలసీ ఎక్స్పైర్ అవుతుందంటే ఈరోజు midnight లోపే మీరు రెన్యువల్ చేసుకోవాలి. నెక్స్ట్ డే రెన్యువల్ చేసుకుంటే
మళ్ళీ ఇన్స్పెక్షన్ అనేది చేసుకోవాలి. అండ్ మీరు 45 డేస్ ముందు కూడా మీ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది రెన్యువల్ చేసుకోవచ్చు. అండ్ మీరు 45 డేస్ ముందు చేసుకున్నా కానీ మీ కంటిన్యూషన్ డేట్ నుంచి పాలసీ అనేది వస్తుంది. అంటే మీకు ఏ రోజైతే పాలసీ ఎక్స్పైర్ అవుతుందో ఆ నెక్స్ట్ డే నుంచి మీకు పాలసీ అనేది కంటిన్యూషన్ వస్తుంది. మీరు ఎన్ని రోజుల ముందు చేసుకున్నా మ్యాక్సిమం మీరు 45 డేస్ ముందు మీ పాలసీ అనేది రెన్యువల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే పాలసీ ఎక్స్పైర్ అవుతుందో ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డేనే పాలసీ చేసుకున్నా కానీ మీ యొక్క వెహికల్ ఇన్స్పెక్షన్ అనేది మళ్ళీ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ టైం ఇన్స్పెక్షన్కి మీకు ఎక్కడైనా స్క్రాచెస్ పడినా లేదంటే చిన్న చిన్న డెంట్స్ ఉన్నా కానీ అవి మళ్ళీ ఇన్స్పెక్షన్లో రిఫ్లెక్ట్ అయ్యి మీకు ఆ క్లెయిమ్ అనేది రాదు. సో విత్ ఇన్ టైంలో పాలసీ అనేది రెన్యువల్ చేసుకోండి, ఎక్స్పైర్ అయ్యేదానిగా చూడకండి. నా దగ్గరకు వచ్చిన చాలామంది కస్టమర్స్ లాస్ట్ ఇయర్ క్లెయిమ్ చేయలేదండి అని చెప్తారు. అండ్ నేను వాళ్ళ మాటలు నమ్మి ఇన్సూరెన్స్ చేశాక నాకు ఎన్సిబి రికవరీ లెటర్ అనేది వస్తుంది. అంటే యాజ్ ఏ ఏజెంట్గా నాకు వస్తుంది అండ్ కస్టమర్కి కూడా వెళ్తుంది. సో మీరు ఎన్సిబి డిస్కౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి ప్రీవియస్లో క్లెయిమ్ లేదు అని చెప్తే కంపెనీ అనేది 90 డేస్ లోపల ప్రీవియస్ కంపెనీకి మెయిల్ చేసి బ్యాక్ ఎండ్లో వెరిఫై చేసుకొని మీరు క్లెయిమ్ చేసినట్లయితే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ అనేవి ఎన్సిబి రికవరీ కోసం మీకు లెటర్ ఇస్తాయి. అందులో మీరు ఎన్సిబి రికవరీ అమౌంట్ ఎంత ఉంటే అంత పే చేసుకుంటే పాలసీ అనేది కంటిన్యూషన్లో ఉంటుంది. మరికొన్ని కంపెనీలు మీరు రాంగ్ ఎన్సిబి డిక్లరేషన్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్ పాలసీ అనేది క్యాన్సిల్ చేసేస్తున్నారు. సో మీరు ఇన్సూరెన్స్ చేసుకునే ముందు లాస్ట్ ఇయర్ క్లెయిమ్ చేస్తారా లేదా అనేది కరెక్ట్గా చెప్పండి, అటు ఏజెంట్ కానీ లేదంటే డీలర్కి కానీ. చాలామంది వెహికల్స్ అనేవి ఫైనాన్స్లో ఉంటాయి, బట్ వాళ్ళు ఇన్సూరెన్స్కి వచ్చేసరికి ఆ ఫైనాన్స్ని డిస్క్లోజ్ చేయరు. మా వెహికల్స్ ఆన్సో బ్యాంక్లో ఫైనాన్స్ ఉంది అని చెప్పరు. సో ఫైనాన్స్ ఉంది అని చెప్పి పాలసీలో మెన్షన్ చేసుకోవడం అటు ఫైనాన్సర్కి ఇటు మీకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హైపోథికేషన్ మెన్షన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దానివల్ల మీకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఏం ఖర్చు కాదు. మీరు పాలసీ చేసుకునే ముందే సార్ నా వెహికల్ సో కంపెనీలో హెచ్పి అనేది ఉన్నది అని చెప్పేస్తే సరిపోతుంది. మరికొందరికి పాలసీ చేసినప్పుడు అటు ఏజెంట్ దగ్గర నుంచి కావచ్చు, ఇటు కస్టమర్ నుంచి కావచ్చు, లేదంటే ఆన్లైన్లో కొంచెం డేటా రాంగ్ అనేది ఉండొచ్చు. అంటే మీ వెహికల్ మోడల్ కానీ రాంగ్ పడడం, అడ్రస్ రాంగ్ పడడం, నామినీ పేరు మెన్షన్ చేయకపోవడం, లేదనుకుంటే ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్ ఇలా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి. పాలసీ చేశాక మీకు 15 డేస్ అనేది టైం ఉంటుంది. ఈ 15 డేస్ టైంలో మీరు మీ యొక్క కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. అంటే మీరు ఏజెంట్ని కానీ కంపెనీ కానీ ఎండోర్స్మెంట్కి మూవ్ చేయించుకోవచ్చు. ఈ 15 డేస్లో మీకు ఎలాంటి ఛార్జెస్ అనేది చెయ్యరు. సో మీకు ఏదైనా పాలసీలో మిస్టేక్ ఉంటే ఫస్ట్ 15 డేస్లోనే కరెక్షన్ చేసుకోండి. అండ్ పాలసీ చేశాక ప్రతి ఒక్క డీటెయిల్స్ చెక్ చేసుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన లాస్ట్ వీడియో పర్సనల్ యాక్సిడెంట్ గురించి చేసాం ఫ్రెండ్స్. కేవలం 1260 రూపాయలతోని 12,50,000 ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలనేది మనము లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్లీజ్ ఆ వీడియో ఒకసారి చూడండి అండ్ ఎస్పెషల్లీ మా డ్రైవింగ్ మిత్రులకి ఆ వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ ష్యూర్.